నమస్తే. సత్యభాష్యానికి మీ అందరికీ స్వాగతం. నేను మీ రాంబాబు చెరువు. మనం పంచాంగం ఎలా చూడాలి అనే విషయం గురించి చాలాసార్లు చర్చించాం. ఈసారి రవిశంకర్ గారిని దీనికోసమే ఆహ్వానించి వారితోటి ఈ పంచాంగం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇవాళ మళ్ళా రవిశంకర్ గారు మన స్టూడియోకి రావటం, పంచాంగం గురించి మనం మన శ్రోతలకు చెబుతామని పోయినసారి శీర్షికలో ప్రామిస్ చేశాం. ఆ ప్రామిస్కి తగ్గట్టుగా ఇవాళ రవిశంకర్ గారు పంచాంగం గురించి మనకి వివరిస్తారు. అయ్యా, పంచ అంగములు ఈ పంచాంగానికి ఏమిటి? నమస్కారం అండి. పంచ అంగములు అనేటువంటివి కాలం యొక్క 5 పార్ట్స్ అండి. ఇవి ముఖ్యంగా తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం, ఈ 5తో కూడుకున్నటువంటి దాన్ని పంచాంగం అంటాం. ఏదైనా పని మొదలెట్టేటప్పుడు ఈ 5 సరిగ్గా ఉన్నాయా లేదా, మనకి శుభం చేకూరుతున్నాయా లేదా అని చూసుకొని ముహూర్తం పెట్టడం కానీ పని ప్రారంభించడం కానీ చేస్తే సక్సెస్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇది బేసిక్గా పంచాంగంలో ఉండేటువంటి విషయాలు. ఈ అంగములు ఏమిటో చెప్తారా? ఫస్ట్ తిథి అండి. తిథి అనేటువంటివి ఏంటంటే మనకి 30 తిథులు ఉంటాయి. కిందసారి ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. శుక్లపక్ష పాఠ్యం నుంచి మొదలుపెట్టి పౌర్ణమి, తర్వాత లాస్ట్ అమావాస్యతోటి క్లోజ్ అయిపోతుంది. ఈ తిథి అనేటువంటిది ఏంటంటే బేసిక్గా ఇట్ ఇస్ అ డిస్టెన్స్ బిట్వీన్ సన్ అండ్ మూన్. అంటే సూర్యుడికి చంద్రుడికి ఉన్నటువంటి మధ్య గ్యాప్ డిస్టెన్స్ని అది మనం తిథి కింద కొలుస్తాం దాన్ని. ఫర్ ఎగ్జాంపుల్ పాడ్యమి రోజు ఏంటంటే చంద్రుడికి సూర్యుడికి మధ్య 13 degrees 20 minutes ఉంటుందండి. అదే అమావాస్య రోజు అనేసరికి అవి 2 కలిసి ఉంటాయి, 0 degrees. అండ్ అగైన్ మళ్ళీ పౌర్ణమి రోజు వచ్చేసరికి 180 degrees ఉంటాయి. 180 degrees నుంచి దాన్ని పౌర్ణమి తిథి అంటాం. ఇది బేసిక్ తిథులు ఏర్పడటం అనేది చెప్పారండి. తర్వాత అంగం ఏమిటండి? తర్వాత వారం అండి. వారాలు మనకి 7 వారాలు ఉన్నాయంటే తెలిసినటువంటిదే, ఆదివారం నుంచి మొదలుపెట్టి శనివారం వరకు. అయితే ఆదివారం అంటే సూర్యుడు రూల్ చేస్తాడు. ఆ సూర్యుడు రూల్ చేయడానికి కారణం ఏంటి, అసలు ఆదివారం రావడానికి ఏంటంటే దానికి బేసిక్ ఫౌండేషన్ అంటే హోరా. హోరా అనేటువంటి అంటే అహోరాత్ర అనేటువంటి వర్డ్ నుంచి హోరా అనేటువంటి తీసుకోవడం జరిగింది. అహోరాత్ర అంటే పగలు రాత్రి కలిపి దాన్ని అహోరాత్ర అంటాం. దాంట్లో హో ఇక్కడ నుంచి హోరా అని చెప్తాం. అంటే ఒక గంట, ఇంగ్లీష్లో అవర్ అనేటువంటిదే హోరా అని మనం తెలుగులో చెప్తాము. అయితే ఆదివారం రోజు ఫస్ట్ సూర్యుడి హోరాతో బిగిన్ అవుతుంది మనకి. ఆ తర్వాత వెనక్కి 2 రోజులు వెనక్కి శుక్రహోర నెక్స్ట్ 1 hour ఉంటుంది సూర్యోదయం తర్వాత. శుక్రుడు హోర తర్వాత మళ్ళీ 2 రోజులు వెనక్కి వెళ్ళినట్టయితే బుధహోర ఉంటుంది. బుధహోర నుంచి మళ్ళీ 2 hours వెనక్కి వెళ్ళినట్టయితే చంద్రహోర ఉంటుంది. ఈ రకంగా ప్యాటర్న్ డిజైన్ చేశారండి. ఈ 7 రిపీట్ అవుతుంటాయి. రిపీట్ అయిపోయిన తర్వాత లాస్ట్కి వచ్చేసరికి మనకి నెక్స్ట్ డే సూర్యోదయం అయ్యేసరికి ఫర్ ఎగ్జాంపుల్ సోమవారం రోజు చంద్రహోరతో బిగిన్ అవుతుంది. మళ్ళీ సేమ్ అదే ప్యాటర్న్ కంటిన్యూ అవుతుంది. అంటే చంద్రహోర తర్వాత మళ్ళీ 2 రోజులు వెనక్కి వెళ్ళినట్టయితే శనివారం కాబట్టి శనిహోర. శని తర్వాత మళ్ళీ 2 రోజులు వెనక్కి వెళ్ళినట్టయితే గురుహోర. గురుహోర తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళినట్టయితే కుజహోర. ఈ రకంగా కంటిన్యూ అయిపోయేసి మంగళవారం పొద్దున వచ్చేసరికి మళ్ళీ కుజహోర ఉంటుంది. ఇది మళ్ళీ ఇలాగే రివర్స్ ప్యాటర్న్లో ఎండిపోయి కంప్లీట్ అయిన తర్వాత బుధవారం, తర్వాత దాని తర్వాత గురువారం, శుక్రవారం, శనివారం. సో సూర్యోదయంతో ఏ గ్రహంతో అయితే సూర్యుడు దగ్గరగా ఉన్నాడో దాన్ని బట్టి ఆ వారం పేరు పెట్టుకున్నాం. ఎగ్జాక్ట్లీ. 7 గ్రహాలు ఉన్నాయి. 7 గ్రహాలకి 7 గ్రహాలు. రాహు కేతువుది మనం రాహుకేతులు ఉంటామండి పంచాంగంలో. రాహుకాలం కేతుకాలం అంటారు, అది వేరే విషయం అది. బట్ రోజు మాత్రం ఓన్లీ ఈ గ్రహాల పరంగానే ఉంటుంది. వెరీ గుడ్. తిథి వారం అయిపోయింది. తర్వాత నక్షత్రం గురించి చెబుతారు. నక్షత్రాలు 27 నక్షత్రాలు అండి మొత్తం. మనకి రాశి చక్రాలు మొత్తం 27 నక్షత్రాల కింద విభజించడం జరిగింది. అశ్విని నక్షత్రం మొదలుపెట్టి రేవతి నక్షత్రం ఎండ్ అయిపోతుంది. సో మొట్టమొదటి అశ్విని నక్షత్రం అండి మనకి. ఆ లిస్టులో భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, అలాగా రేవతి వరకు రేవతితో ఎండ్ అయిపోతుంది. 27 నక్షత్రాలు మొత్తం 360 degrees జోడియాక్ మంది. దాంట్లో ఒక్కొక్క నక్షత్రం డ్యూరేషన్ 13 degrees 20 seconds ఉంటుందండి. ఫ్యాంటాస్టిక్. నక్షత్రాల తర్వాత మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే యోగం అండి. సో 27 నక్షత్రాలు ఉన్నట్టుగానే మనకి 27 యోగాలు ఉన్నాయి. దీంట్లో కొన్ని మంచి శుభయోగాలు ఉంటాయి, కొన్ని అశుభ యోగాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ విస్కంభ యోగం నుంచి మొదలుపెట్టి మనకి లాస్ట్ వైద్యుతి యోగంతో కంప్లీట్ అయిపోతుందండి. దీంట్లో మంచి యోగం ఉన్నప్పుడు మనం మంచి పని కనుక స్టార్ట్ చేసినట్టయితే సక్సెస్ అయ్యడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. అదే బ్యాడ్ యోగం ఉన్నప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే శూల యోగం అని, అతిగండ యోగం అని, గండ యోగం, ఇలాంటివి మంచి యోగాలు కాదు. అలాంటప్పుడు మనం ఏ ముహూర్తం పెట్టుకోవాలి.
సో ఇప్పుడు ఆఖరిది ఏమిటంటే కర్ణం అండి. ఇది కూడా ఇంపార్టెంట్. మనకి ఏదైనా ముహూర్తం ఫిక్స్ చేసేటప్పుడు తిథి వార నక్షత్ర యోగంతో పాటు కరణం కూడా మంచి కరణం ఉండేటువంటిది చూసుకోవాలి మనం. అయితే ప్రతిరోజు 2 కరణాలు ఉంటాయండి మనకి మొత్తం. ఎందుకంటే టోటల్గా ఉన్నటువంటి కరణాలు మనకి 11 కరణాలు, అంటే 7 ఫిక్స్డ్ కరణాలు ఉంటాయి, దాంట్లో 4 మూవబుల్ కరణాలు ఉంటాయి, చదవవి అనమాట. సో ఆ కరణాలు జాగ్రత్త చూసుకొని మనం ఫిక్స్ చేసినట్టయితే ఇంకా ఆ కార్యం డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. సో మూవబుల్ కరణాలు ఏమంటే భావ, బలవ, కౌలవ, తైతల, ఘర, వనిజ, విష్టి, ఈ 7 ఫిక్స్డ్ కరణాలు. ఇవి చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత 4 మూవబుల్ కరణాలు. సో పంచ అంగముల గురించి చెప్పారండి. ఇది చాలా నాలెడ్జ్ గివింగ్ అల్లే ఉంది. చాలామందికి బహుశా తెలియదు ఇది. మేము కూడా ఇప్పుడు నేర్చుకుంటాం మీతో పాటు. మీరు చెప్తుంటే మాకు తెలుస్తుంది. ఈ 5 మనిషి మీద ఎలా ప్రభావం చూపిస్తూ ఉంటాయి? రోజు ఎందుకు చూసుకోవాలి? అంటే ప్రతిరోజు మనం చూసుకోవటం ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఏదైనా ఇంపార్టెంట్ పని మొదలెట్టేటప్పుడు ఈ 5లో కనీసం 3 మనకి బాగున్నట్టయితే కనుక మనం ప్రొసీడ్ అయిపోవచ్చు. ఏ 3 అండి? అంటే నక్షత్రం చాలా ఇంపార్టెంట్, వారం ఇంపార్టెంట్, తిథి ఇంపార్టెంట్. యోగం కరణం పెద్ద అంత మనకి అంత పర్టికులర్గా చూడక్కర్లేదు. ఓన్లీ ముహూర్తం ఫిక్స్ చేసేటప్పుడు శుభ ముహూర్తాలు లైక్ మ్యారేజ్ ముహూర్తం కానీ, ఉపనయన ముహూర్తం కానీ, గృహప్రవేశ ముహూర్తాలు కానీ అవి కూడా చూస్తాం మనం. బట్ అట్లీస్ట్ తిథి వార నక్షత్రం కనుక మనకి బాగున్నట్టయితే ఆ రోజు మనకి డెఫినెట్గా బాగుంటుంది. ఏ పనికి స్టార్ట్ చేసినా కూడా సక్సెస్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు అందరి దగ్గర పంచాంగాలు ఇంచుమించుగా ఉంటాయండి. ఈ పంచాంగం ఎలా చూసుకోవాలి ఏమైనా ఒకసారి చూపిస్తారా మీరు? తప్పకుండా అండి. అంటే రకరకాల పంచాంగాలు ఉంటాయి. అయితే నేను ఫాలో అయ్యేటువంటి ఏంటంటే రకాలు ఉంటాయండి. మనకి ఈజీగా సింపుల్గా తయారు చేసినటువంటి పంచాంగం రాసింది హిందూ ధర్మ సంరక్షణ సమితి వాళ్ళు ప్రచురించారు. ఇది దీంట్లో కనుక మనం ఎవ్రీ డే ప్లానటరీ పొజిషన్ ఉంటుంది. అలాగే తిథి వార నక్షత్ర యోగ కరణాలన్నీ కూడా చాలా ఈజీగా చూడడానికి వీలుగా ఉందండి. ఇవాళ రోజు ఒకసారి చూద్దామండి. తప్పకుండా అండి. రోజు 29వ తారీఖు ఏప్రిల్ 2024. ఇక్కడ చూసినట్టయితే సోమవారం మనకి వారం తెలిసిపోయింది. కృష్ణపక్ష పంచమి అండి తిథి. తర్వాత అట్లాగే పూర్వాషాఢ నక్షత్రం. యోగం వచ్చేసి సిద్ధయోగం. కరణం వచ్చి సూర్యోదయం టైంకి తైతుల కరణం ఉంది. ఆ తర్వాత మళ్ళీ గరిజ అనేటువంటి కరణం ఉంది. సో రోజు 2 కరణాలు ఉంటాయని చెప్పుకున్నాం కదా, అది ఇక్కడ క్లియర్గా ఇవ్వటం కనపడుతుంది మనకి. సో దీంతో పాటు మనకి ఏంటంటే వీళ్ళు ఎంత ఈజీగా ఇచ్చారంటే ప్లానటరీ పొజిషన్ అన్నీ కూడా, అంటే ఏ గ్రహం ఏ రాశిలో ఉందో మనకి ప్రతిరోజు దీన్ని చూసుకొని మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది గ్రహస్థితి ఎట్లా ఉంది అనేటువంటిది. సో అది డీటెయిల్డ్గా ఇంకా అస్ట్రాలజీలో వెళ్ళినట్టయితే కనుక మనకి అవన్నీ కూడా దాని ఉపయోగాలు. సో పంచాంగం అందరి ఇళ్లలో ఉంటుంది. ఇవాళ మీరు చెప్పిన దాన్ని బట్టి పంచాంగం వాళ్ళు చూసుకుంటారని మేము అనుకుంటున్నాం. మీ ఫోన్ నెంబర్ కూడా వారి లింక్లో ఇస్తాం. కన్క్లూడింగ్గా మీరు మా శ్రోతలకు ఏమైనా చెప్పదలుచుకున్నారా? తప్పకుండా అండి. ఈ పంచాంగం అనేటువంటి చాలా ఉపయోగకరమైన విషయం అండి. ఇది ఎవరైనా ఉపయోగించుకోవచ్చు. కుల మత భేదాలు లేకుండా ప్రతి వాళ్ళు దీన్ని ఉపయోగించుకోవచ్చు. దానివల్ల మనకి ఎంతో మంచి జరుగుతుంది. ఈ తిథి వార నక్షత్ర యోగ కరణాలు కనుక చూసుకొని ఫాలో అయినట్టయితే కనుక మనం డే టు డే ప్లానింగ్ చేసుకోవచ్చు. తర్వాత అలాగే ఎలాంటి శుభకార్యమైనా మంచి ముహూర్తం చూసి పెట్టుకోవచ్చు అండి. అందరూ ఉపయోగించుకుంటే చాలా బాగుంటుంది. సో ఇది వర్ణ భేదం లేకుండా, మత భేదం లేకుండా పుట్టిన వాళ్ళందరూ భూమి మీద ఎక్కడో ఒకడ పుడతారు కాబట్టి ఈ భూమిని అంతటినీ మనని పరిపాలించేది ఈ గ్రహాలే కాబట్టి ఈ గ్రహస్థితి అందరికీ వర్తిస్తుందని మీరు చెప్తున్నారు. దీనికి పంచాంగం ఒక దిక్సూచల్లే వాడుకోవాలి. పంచభూతాలు మన నిజ జీవితాన్ని ఎలాగైతే మనని కాపాడుతూ వస్తున్నాయో ఈ పంచ అంగములు కూడా మన కాలాన్ని నిర్ధారిస్తూ ముందుకు వెళ్తున్నాయని చెప్తున్నారు. వచ్చే శీర్షిక వరకు మరి ఉందాం. మరి నమస్కారం అండి. నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ వీడియోలు చర్చ చూసిన తర్వాత మీ అందరూ కూడా మీ పంచాంగాలు చూసుకుని ఆ రోజు గ్రహస్థితి ఎలా ఉంది, మీకు ఆ రోజు ఎలా ఉందనేది కూడా మీరు తెలుసుకోండి. ఎందుకంటే సింపుల్గా ఉందని చెప్పారు. తిథి, వారము, నక్షత్రం, యోగం, కరణం ఈ 5 చూసుకోవటం మనందరికీ తెలుస్తుంది. దీనికి ఇంకా ఫర్దర్గా ఏమన్నా మీకు ఇంకా కాస్త డెప్త్గా కావాలంటే మీరు రవిశంకర్ గారి ఫోన్ నెంబర్ మనం లింక్లో పెట్టాం. వారికి ఫోన్ చేసి మీకు ఏమన్నా అనుమానాలు ఉంటే అవి తీర్చుకోవచ్చు. వచ్చే శీర్షికలో అంటే రానున్న కాలంలో మనం పంచాంగం నుంచి మనం ఎలా లబ్ధి పొందాలనేది కూడా రవిశంకర్ గారినో ముఖ్యంగా మనం తదుపరి శీర్షికల్లో వీటి గురించి చర్చిద్దాం. మీరు కనుక సత్యభాషాన్ని మొదటిసారి వింటున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. ఈ విజ్ఞానం 10 మందికి పంచే ప్రయత్నం మీరు చేయండి మీ వంతుగా. ఈ వీడియోని ముందుకు పట్టుకెళ్ళండి.
వచ్చే శీర్షిక వరకు ఉంటాను. మరి రాంబాబు చెరువు, హైదరాబాద్.